సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అధికార యంత్రాంగం పనితీరుపై స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు, వక్ఫ్ బోర్డు స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తున్నారని ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటుకు ఫ్లెక్సీ కట్టి నిరసన చేపట్టిన స్థానిక ప్రజలు అధికారుల ద్వంద్వ విధానాలపై మండిపడ్డారు. చట్టబద్ధ పత్రాలతో గృహ నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ నెలల తరబడి అనుమతులు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ భూములు, వక్ఫ్ బోర్డు స్థలాల్లో చేపడుతున్న నిర్మాణాలకు మాత్రం త్వరితగతిన అనుమతులు జారీ అవుతున్నాయని ఆరోపించారు. ఇది అవినీతి అక్రమాలకు దారితీస్తుందని స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు. అర్హులైన వారికి అనుమతులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తూ అక్రమార్కులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నేను ఒక పర్మిషన్ అప్లై చేసిన 4వ నెల 29 తారీఖు నాడు 1,20,000 రూపాయల డీడీ కట్టిన. డీడీ కట్టిన తర్వాత నాకు నెక్స్ట్ 24 అవర్స్లో డీడీ కట్టినట్టు నాకు రిసిప్ట్ ఇచ్చారు. గత నెల రోజులు అవుతుంది. ఎప్పుడు మున్సిపల్ ఆఫీస్కి వచ్చినా మేడం లీవ్లో ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి డీడీ కట్టిన వాళ్ళకే ఇట్లా అవుతుందా పరిస్థితి? మరి కట్టకుండా అక్రమ నిర్మాణం చేపట్టేటోళ్ళకి మరి రాత్రి ఎలా పర్మిషన్ వస్తుంది? మరి ఈ రకంగా మరి గజ్వేల్లో ఇంతవరకు నేను అందరి అధికారుల దగ్గరికి నేను సమక్షంగా వెళ్ళిన ప్రతి ఒక్కరూ మేడం లీవ్లో లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి గత నెల రోజుల నుంచి లీవ్లో లేని వాళ్ళకి మరి ఎలా పర్మిషన్ వస్తుంది? అక్రమంగా రాత్రికి నిర్మాణం ఎలా చేపడుతున్నారు? రాత్రి జేసీబీ తోటి కూల్చివేత చేయగానే రాత్రి 12 గంటల నుంచి పొద్దుగాల 12 గంటల వరకు మరి ఎలా స్లాబులు గిట్ట పడుతుంది? మరి ఈ రకంగా మరి నాకు ఇంతవరకు నెల అవుతుంది. పోయిన నెల 4వ నెల 30 తారీఖు నుంచి 5వ నెల 2 తారీఖు వరకు నేను ప్రయత్నం చేసిన. లాస్ట్ వరకు వస్తే మేడం నుంచి సిగ్నేచర్ అయింది, కానీ ఇంకా నాకు పర్మిషన్ అనేది ఇంకా అప్రూవ్ రాలేదు. చెక్ చేయాలి టైం. లీగల్గా డబ్బులు కట్టిన తర్వాత కట్టిన రిసిప్ట్ గిట్ట అన్నీ ఉన్నాక అయినా మనకు నెల రోజుల టైం పడుతుంది. ఏ అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోవడం లేదు. మరి పరిపాలన చేసే వాళ్ళ దగ్గర పొరపాటు జరుగుతుందా? మరి ఏ రకంగా లీగల్గా అవుతుంది? ఇలాంటి పర్మిషన్ లేని వాళ్ళకి ఇల్లీగల్ పర్మిషన్స్ ఎలా వస్తుంది? మరి గజ్వేల్ నియోజకవర్గంలోనే ఇట్లా అవుతుందా ఏంది? మరి ఏ విషయం అనేది నాకు స్పందించాలి అనే మాట మాట్లాడుతున్నా. నెల రోజులు టైం పడుతుంది. నాకు ఇంతవరకు ఇలాంటి పర్మిషన్ రాలేదు. పరానికి కారణం ఏందనేది చెప్పాలి. ఇక్కడ నేను నేను మాట్లాడుతున్నాను. ఎవరైనా రెస్పాండ్ కావాలని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అవినీతి రాజ్యం వెళ్తున్న అన్నదానికి ఒక నిదర్శనం ఉన్నది. రాత్రికి రాత్రి మున్సిపల్ సిబ్బంది పోయి ఇలా ఈ కట్టడాలు కూల్చేసిన తెల్లారి రోజే ఇలా స్లాబ్ పోసుకోవడం, కట్టిన నెల రోజులైనా పర్మిషన్ రాకపోవడానికి ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా, లేకపోతే మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యమా, లేకపోతే పాలకవర్గ నిర్లక్ష్యమా? గజ్వేల్లో ఈ అవినీతి రాజ్యం వెళ్తున్న సందర్భంగా ఎవరిని అడిగినా కానీ ఇప్పటి వరకు ఆఫీసర్లు లీవ్లో ఉన్నారు, ఈ ఆఫీసర్ లేడు, ఆ ఆఫీసర్ లేడు అని చెప్పడమే కాక పర్మిషన్ ఇవ్వడానికి ఒక నెల సమయం తీసుకున్నారు. అవినీతిలో ఇంతకు ముందుకే మనకు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు, వక్ఫ్ భూముల్లో అక్రమ నిర్మాణాలపై మున్సిపాలిటీ ఉక్కుపాదం అని చూపెట్టారు. ఇప్పటి వరకు ఇదే మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు, ఇదే బిల్డింగ్కు రాత్రి సమయాన్న జేసీబీ మున్సిపల్ సిబ్బంది పోయి గూలగొట్టిన తర్వాత తెల్లారి స్లాబ్ పోసారు. అక్రమంగా నిర్మించుకునే వాళ్ళకేమో ఏ పర్మిషన్లు అవసరం లేదు. నిజాయితీగా రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను కట్టిన తర్వాత ఒక నెల రోజుల నుంచి పర్మిషన్ ఇవ్వకపోతే ఈ మున్సిపల్ సిబ్బందిని మేమేమని ప్రశ్నించాలి? ప్రజల సొమ్ముతో వీళ్ళు జీతాలు తీసుకున్న వ్యక్తులు, ప్రజలకు రెస్పాన్సిబిలిటీ లేకపోతే మేము ఇంకెవరిని ప్రశ్నించాలి? ఈ గజ్వేల్లో మున్సిపాలిటీలో అవినీతి రాజ్యం వెళ్తున్న దానికి ఇదొక నిదర్శనం.